ఇది వీరు సత్యనారాయణ రెడ్డి గారు, మన వరంగల్ డిస్ట్రిబ్యూటర్ గారు. ఇక్కడ చాలా అనుభవజ్ఞులు, అంటే పత్తి రకాలు ఎన్నో రకాలు చూశారు. నా అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి సత్యన గారు. సో సత్యన, ఇప్పుడు మనం ఏం చేసినాం కదా అంటే, మన ఏషియన్ కంపెనీలో ఒక కొత్త రకం హైబ్రిడ్ రిలీజ్ చేశాము. దాని పేరు సింధు అని. దీని ప్రత్యేకత మీరు గమనిస్తే, ఇప్పుడు మీరు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మన హెచ్డిపి అంటే హై డెన్సిటీ పాపులేషన్, అంటే ఒక ఎకరానికి 25 నుంచి 30 వేల మొక్కలు వేయాలి అనేటువంటి ఉద్దేశంగా గవర్నమెంట్ కూడా పనిచేస్తున్నది, ప్రైవేట్ కంపెనీస్ కూడా కలిసి పనిచేస్తున్నాయి. దాంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మనకు దగ్గర నాటుకునేందుకు అనుకూలమైనటువంటి రకాలను మనము రికమెండ్ చేయాలనేటువంటిది. ఎందుకంటే ఈల్డ్ అనేటువంటిది పెంచాలి. అల్టిమేట్గా ఇప్పుడు ఉండేటువంటి యావరేజ్ ఈల్డ్ ఏదైతే ఉన్నదో 3-4 క్వింటాల నుంచి కనీసం 6-7 క్వింటాలు, 7-8 క్వింటాల దాకా కూడా తీసుకుపోవాలనేటువంటి ఉద్దేశంగా యావరేజ్ ఇండియన్ కాటన్ కల్టివేషన్ పెంచాలనేటువంటి ఉద్దేశంగా పోతున్నది. దానికి సంబంధించినటువంటిదే ఈ కొత్త రకమైనటువంటి హైబ్రిడ్ను మేము రిలీజ్ చేసాం. దీని ప్రత్యేకత ఏంటంటే, మీరు చూస్తుంటే ఇది నిటారుగా వచ్చేటువంటి మొక్క. దీనికి ఏంటంటే మోనోపోడియా తక్కువ ఉంటుంది, సింపోడియా మాత్రమే ఉంటుంది. ఎక్కువ శాతం సింపోడియా ఉంటుంది. ఆ సింపోడియా వలన ఏంటంటే, మీకు సింపోడియా అంటే ఏవైతే కాయలు కాసేటువంటి కొమ్మలు, ఎక్కువ కూడా కాయలు కాసేటువంటి కొమ్మలని ఎక్కువ ఉంటుంది. అలాంటి సింపోడియా ఎక్కువ ఉండడం వల్ల మీకు ఏదైతే ఉన్నదో ఈ మొక్క మీకు విశాలంగా రాదు, ఒకటి. రెండోది, దీంట్లో ఆకులు కూడా పల్చగా ఉండి మీకు ఏదైతే ఉన్నదో మొక్కకు కరెక్ట్గా గాలి వెలుతురు సమానంగా సోకుతుంది. తర్వాత స్ప్రే చేస్తే కింది దాకా కూడా మనకి ఏదైతే ఉన్నదో స్ప్రే వెళ్ళి పురుగులను ఎఫెక్టివ్గా కంట్రోల్ చేస్తుంది. అందుకోసం ఈ హైబ్రిడ్ను మనం ఎంచుకోవడం అనేటువంటి జరిగింది. దీంట్లో మీరు చూస్తుండవచ్చు, కాయ సైజు లావుగా ఉంటుంది, కాయలు దగ్గరగా ఉంటాయి. ఆ తర్వాత ఏదైతే ఉన్నదో కొమ్మ మీడియంగా సాగుతుంది. దీనివల్ల ఏంటంటే, మనకు ఈ హైబ్రిడ్ను క్లోజర్ స్పేసింగ్ వేసుకునేందుకు, అంటే 2.5 8 ఇంచుల నుంచి 12 ఇంచుల వరకు మొక్కకు దూరం, దీని చాలుకు మధ్యన 2 అడుగులు 2.5 అడుగుల వరకు పెట్టుకోవచ్చు. ఇలాంటి సంబంధించినటువంటి ఈ మొక్క. దీంట్లో ఇంకా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి, పురుగు రావడం కూడా తక్కువ, అర్లీ వెరైటీ, తొందరగా వచ్చేటువంటి 140-145 రోజులలో కంప్లీట్ అయ్యేటువంటి హైబ్రిడ్ సింధు అనేటువంటి రకము. తర్వాత దీంట్లో మీకు తెలుసు, అంటే మీ దగ్గర ఎక్కువ రావడం లేదు, ఎక్కువ వస్తలేదు, కొద్దిగా చూస్తున్నాము. బట్ మేజర్గా వచ్చేసి రాయలసీమలో ఈ సంవత్సరము దాదాపు 40-50% కాటన్ ఏరియా తగ్గడానికి కారణము టీఎస్వి, అంటే టొబాకో స్ట్రీక్ వైరస్ అనేటువంటి తెగులు రావడం. ఆ యొక్క వైరస్ వచ్చిన తర్వాత మొక్క పైనుంచి కింది దాకా ఏదైతే గూడ కాపు అంతా ఎండిపోయి మొత్తం మొక్క శాంతం ఎండిపోయి దాంట్లో దిగుబడి అనేటువంటిది ఆల్మోస్ట్ ఆల్ రాదనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ టొబాకో స్ట్రీక్ వైరస్కు ఈ హైబ్రిడ్ ఏదైతే సింధు అనేటువంటిది ఆల్మోస్ట్ ఆల్ 90-95% దాకా తట్టుకునేటువంటి శక్తి ఉంది. అంటే ఇది టొబాకో స్ట్రీక్ వైరస్ వచ్చేటువంటి ఏరియాలో ప్రత్యేకంగా వేసి డెమోస్ చేసినటువంటి పరిస్థితుల్లో దాంట్లో ఈ మొక్క ఖచ్చితంగా మనకు 90-95% దాకా తట్టుకునేటువంటి శక్తి ఉండేటువంటి రకం. దీంట్లో ఈ సింధు అనేటువంటి రకాన్ని ఈ సంవత్సరం మనం డెమో కిట్స్గా ఇచ్చాము. వచ్చే సంవత్సరం దీన్ని అన్ని ఏరియాలలో కూడా రిలీజ్ చేస్తున్నాము. టొబాకో స్ట్రీక్ వైరస్ ఏ టైంలో అన్నా కానీ రావచ్చు, ఏ ప్రాంతంలో అన్నా కానీ రావచ్చు. ఇప్పుడు ఏంటంటే, ఆల్రెడీ మనం మహబూబ్ నగర్, నల్గొండలో కూడా పోయిన సంవత్సరం చూడడం జరిగింది. అది ఇక్కడ కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పద్ధతిలో టొబాకో స్ట్రీక్ వైరస్ తట్టుకునే గుణము, తక్కువ రోజుల్లో వచ్చే గుణము, తెగుళ్లను పురుగులను తట్టుకునే గుణము, కాయ సైజు లావుగా ఉండడము, ముఖ్యంగా క్లోజర్ స్పేసింగ్ అంటే హెచ్డిపి కాన్సెప్ట్లో వేసుకునేందుకు అనుకూలంగా ఉండేటువంటి రకం మన సింధు అనేటువంటి రకం. దీనిపై మీ అభిప్రాయం చెప్పండి. సార్, ఇది నేను మొదటి నుంచి చూస్తున్నా, విత్తనం వేసిన కాంచి కూడా చూస్తున్నా. ఓకే. ఇది మొలక శాతం కూడా స్టార్టింగ్లో కూడా ఏంటంటే 99% మొలక వచ్చింది. అంటే విత్తనం అనేది చాలా ఫస్ట్ చాలా స్టాండర్డ్ కనబడ్డది. తర్వాత ఏంటంటే మేము చూసింది, తత్తివాడు దీనికి చూసింది ఏంటంటే, ఈ సింపోడి అంటే చిన్న కాయలు కాసే మొక్కలన్నీ కూడా దగ్గర కొమ్మకు మధ్య చాలా దగ్గర నిడివి ఉన్నది. ఓకే, ఇంటర్నల్ డిస్టెన్స్ దగ్గర ఈ దగ్గర ఉండే వరకు ఏంటంటే, అదే కాకుండా ఈ దగ్గర కాయ కూడా 2 ఇంచుల మందం లోపలనే ఇంకో కాయ వచ్చేసింది. ఈ విధంగా కొమ్మ మధ్యలో తక్కువ ఉన్నది నిడివి, కాయ మధ్యలో కూడా నిడివి తక్కువ ఉన్నది. కాబట్టి కాయలు ఎక్కువ వస్తున్నాయి.
కాయలు ఎక్కువడం వల్ల రైతుకు పంట కూడా ఎక్కువ వస్తుంది. అదే కాకుండా ఏంటంటే ఈ కాయ సైజు కింద ఎంత దొడ్డు ఉన్నదో మీరు చూడండి, పైన కూడా అదే దొడ్డు వస్తుంది, కాబట్టి ఏంటంటే చివరికి పోయినాక ఏంటంటే వీక్ అయిపోవడం కానీ చిన్న కానీ వస్తలేదు, అది కూడా బాగానే ఉన్నది. రెండోది ఇంకోటి ఏంటంటే ఆకు ఎక్కడ చూసినా కూడా పచ్చగా ఉన్నది, చేనంతా పచ్చగా ఉన్నది, ఎక్కడ కానీ రసం. అందరికీ నమస్కారం. నా పేరు చల్లరవి, మా దామెర గ్రామం, దామెర మండలం, హన్మకొండ జిల్లా. నేను ఏషియన్ సీడ్స్ వాళ్ళ సింధు రకం పత్తి వేశాను. దీని యొక్క వెరైటీ బాగుంది. 3x3లో వేశాను ఈ యొక్క రకము. దీని యొక్క చెట్టు ఎదుగుదల కూడా బాగుంది. దీని యొక్క క్రాప్ దగ్గర ఉంది. ఇది కొంచెము దోమకు దానికి బాగా తట్టుకునే రకము. నేను పత్తి తీయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది, రైతులు చాలా వేసుకోవచ్చు. ఇది గులాబీ రంగు పురుగు రాకముందుకే దీని యొక్క దిగుబడి మొత్తం పంట తీసేశాను. మొక్కజొన్న సెకండ్ రకం మొక్కజొన్న వేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు ఎకరానికి ఎంత దిగుబడి వచ్చిందండి? నాకు ఎకరానికి 15 క్వింటాల దిగుబడి వచ్చింది. ఎన్నిసార్లు స్ప్రే చేశారు? 3 టైమ్స్ స్ప్రే చేశాను. 3 టైమ్స్. పత్తి తీయటం ఎట్లా ఉందండి? తీయడానికి లేబర్కు చాలా అనుకూలంగా ఉంది. ఆకురబ్బ ఎట్లా ఉందండి? ఆకురబ్బు చాలా తక్కువ ఉంది, దానివల్ల కాయ దగ్గరగా ఉంది. పత్తి కూడా మంచి వెయిట్ వస్తుంది, గింజ అందులో గింజ బాగుంది. ఎకరానికి 15 క్వింటాల దిగుబడి వచ్చింది. పత్తిలో కూడా ఒక్కొక్క దాంట్లో 8 గింజలు ఉంటుంది. పత్తి బాగా వెయిట్ వస్తుంది. ఇది మన యొక్క రైతులు, హన్మకొండ వరంగల్ జిల్లా రైతులు వేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా రైతులు వేసుకొని మంచి దిగుబడి పొందగలని ఆశిస్తున్నాను.